షూటింగ్ అయిపోయింది, ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు, రిలీజ్ కంతా రెడీ చేసుకుంటున్నారు. కానీ సినిమా మాత్రం అనౌన్స్ చేసిన డేట్ కి సినిమా రిలీజ్ అవ్వటం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర నుంచి ప్రభాస్ సినిమా వరకు అందరూ ఆ ఒక్కదాని వల్లే సినిమా రిలీజ్ డిలే చేసుకుంటూ వస్తున్నారు. అంతగా సినిమాల రిలీజ్ ని శాసిస్తున్నదేంటి? ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, విజువల్ గా గ్రాండియర్ గా ఉండడానికి విఎఫ్ఎక్స్ వాడేవారు సినిమాలు. కానీ ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్ సినిమాల రిలీజ్ ని శాసిస్తున్నాయి. షూటింగ్ అయి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా కూడా ఆ డేట్ కి సినిమాలు రిలీజ్ కావడం లేదు ఈ విఎఫ్ఎక్స్ వల్ల. వీటిలో ఘాటి కూడా లేటెస్ట్ గా జాయిన్ అయింది. ఏప్రిల్ నుంచి జులైకి పోస్ట్ పోన్ అయిన ఘాటి సినిమా విఎఫ్ఎక్స్ పని అవ్వకపోవడంతో మరోసారి పోస్ట్ పోన్ అయింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీ థ్రిల్లర్ ఘాటీలో విఎఫ్ఎక్స్ షాట్స్ చాలానే ఉన్నాయి. ఆ పని ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ నెల 11న రిలీజ్ అవ్వాల్సిన ఘాటి పోస్ట్ పోన్ అయింది. విఎఫ్ఎక్స్ డిలే వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న మరో సినిమా రాజాసాబ్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజాసాబ్ మూవీలో విఎఫ్ఎక్స్ కి ఇంపార్టెన్స్ చాలా ఉంది. దాంతో సినిమా రిలీజ్ లేట్ అవుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోని ట్రోల్ చేయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ రావడంతో ఈసారి అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్ తో రావడానికి టైం తీసుకుంటున్నట్టు ఆల్రెడీ మారుతి క్లారిటీ ఇచ్చారు. ఈ సంవత్సరం సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ విఎఫ్ఎక్స్ డిలేతో ఇయర్ ఎండ్ కి డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తోంది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఆపేసింది విఎఫ్ఎక్సే. ఈ సినిమా నుంచి ఫస్ట్ టైటిల్ చూసిన ఫ్యాన్స్ విశ్వంభర నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకున్నారు. కానీ టీజర్ చూసి విపరీతంగా ట్రోల్ చేశారు. దాంతో సినిమాని పోస్ట్ పోన్ చేసింది టీం. ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఎన్నాళ్లు టైం పడుతుందో తెలియదు కాబట్టి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు చిరంజీవి. విశ్వంభరలో 4600కు పైగా విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరి వీటిని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి డెలివరీ చేయడానికి ఇంకెంత టైం తీసుకుంటారో, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు అంతా. ఇలా భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న సినిమాల లిస్ట్ లో బాలకృష్ణ అఖండ 2 తాండవం, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు, మిరాయ్, స్వయంభూ, జై హనుమాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ మ్యాక్సిమం రిలీజ్ డేట్లు ఇచ్చాయి. మరి ఆ టైంకి విఎఫ్ఎక్స్ అయితే సినిమాలు థియేటర్లలోకి వస్తాయి, లేకపోతే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.